తాడేపల్లి నుంచి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడానికి వెనకాడిన పరిస్థితి, అలాగే సజ్జల గారు ఆల్రెడీ మాట్లాడారని. కాస్త తమకంటూ ఒక పునాది లేకపోతే పేరు అది ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇంత జరిగాక మళ్ళీ ఇప్పుడు అంబటి రాయుడు గురించి మాట్లాడుకున్నట్టుగా తన గురించి మాట్లాడుకోవడాన్ని ముద్రగడ అనుమతిస్తారా? అంబటి రాయుడు అన్నా ఒక 10 రోజుల్లో జరిగిన వేగంగా జరిగిన మార్పులు అయినా కానీ అడుగుతారు మీరు ఎందుకు ఆ మాత్రం ముందే ఆలోచించలేకపోయారా ఇట్లాంటిది. అట్లాంటిది ముద్రగడ ఇన్ని రోజులు తీసుకొని ఇంత ఆలోచనలు చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ జనసేన వాళ్ళను లేదా జ్యోతుల్ నెహ్రూ తెలుగుదేశాన్ని కలుసుకొని ఈ సమయంలో మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ లాగా వైసీపీ దగ్గరికి వెళ్తే ఆయనకు ఇదేం ఉన్నది దానివల్ల. అంటే ఈయన క్లారిటీ ఇవ్వలేదు కదా సార్, ఇంకా ఏది ఇచ్చిన తర్వాత కదా, ఇంకా లేదు క్లారిటీ ఇవ్వలేదంటే ఒకటైతే మనకు వినిపిస్తుంది కదా, దాన్ని వాళ్ళు కూడా ఏం ఖండించలేదు. ఇప్పుడు తోట త్రిమూర్తులను ఎవరన్నా పంపిస్తానంటే ఆయన సజ్జల గారు కూడా ఫోన్ చేశారు. అందుకే సజ్జల ఫోన్ చేసినా కానీ ఆయన ఏం చెప్పారు, ఆయన పెద్దరికంగా ఒక భాషలో మాట్లాడతారు కదా, మీరు రాకండి, మీరు సమయం వృధా చేసుకోకండి అని చెప్పారు. అంటే మీరు వచ్చినా నేనే మారే పరిస్థితి లేదు, టైం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగే అవకాశం ఉంటుందా? సజ్జల చేసాడంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన చేసినట్టే కదా ఆల్మోస్ట్ అన్ని విషయాలు. సజ్జల ఈజ్ అఫిషియల్ వాయిస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. కాబట్టి సజ్జల ఫోన్కు స్పందన రాలేదు అంతెందుకండి, ఎవరు కలవలేదు కదా. అవును, ఎందుకు కలవలేదు? కలవకుండా ఉంటారా? మామూలు కామన్ సెన్స్తో ఆలోచిస్తే కూడా అంత ముఖ్యమైన అసెట్ అనుకున్న ఒక మనిషి మారిపోతుంటే, నాయకుడు మారిపోతుంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి తమిళ కలవాలని అనుకోరు, ఎవరైనా అనుకుంటారు. అనుకున్నా కలవలేదు అంటే కలిసే అవకాశం ఇవ్వలేదు, కలిసే పరిస్థితి రాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. పైగా ఇది లేకుండానే వీళ్ళు గోదావరి జిల్లాల లిస్టే కదా ముందు ప్రకటించారు. అవును, అప్పుడు అంతా మరి అవన్నీ అది కూడా ముద్రగడకు ఒక కోణం. మరి నేను వస్తాను ఇవన్నీ అన్నప్పుడు ఏమీ తెలియకుండా అన్ని జాబితాలు అయిపోతుంటే నేను కూడా నా పేరు కోసం చూసుకునే పరిస్థితి ఏంటి? అవును, కరెక్టే. అది కూడా చాలా కీలకమైన ఛాన్స్ కాదు కదా. కొంత మాట మంది ఇలా చేద్దామా అలా చేద్దామా గౌరవం కోసమైనా ఒక్కటే. యాజ్ ఫార్ యాజ్ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్ ఆయన డిజిట్స్ డిఫరెంట్. ఆయన తన నిర్ణయం తను తీసుకుంటాడు తప్ప ఒకరిని అడగటం మొదలు పెడితే ముద్రగడని అడిగితే బొత్సాన్ని అడగొద్దా, బొత్సాన్ని అడిగితే ఇంకొక ఆయన అడగొద్దా, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. అక్కడికి వచ్చి ప్రకటించే వాళ్ళే మాదే ఉందండి, ముఖ్యమంత్రి తీసుకున్నది జగనే అని చెప్తున్నప్పుడు ఆయన ముద్రగడను అడగరు. ఎందుకంటే అడిగి మళ్ళీ కొత్త వరవడి ఆయన ప్రారంభించారు. ముద్రగడ తనకు పెద్దరికం అనేది ముఖ్యం అనుకుంటాడు. ఆయన పాతకాలం మనిషి కదా, మిగతా ఎలా ఉన్నా పెద్దరికం మర్యాద మనం అదేది మున్సబ్ గారి అబ్బాయి అదే అలా ఉండాలి. సో అది కథ సార్. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారితో ఈయనకున్న విభేదం దీనికి అడ్డంకి కాదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వారు పొత్తులు వెళ్తున్నారు కాబట్టి ఇది కీలకమే కదా. ఆయన కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? చంద్రబాబు చేయగలిగింది లేనప్పుడు చేయి కలపడమే చేయగలిగింది లేనట్టే ఇంకా చెక్కుని అంటే కాదు, అన్నీ ఒక ఈక్వేషన్స్లో మీరు చేయగలిపితే చాలా మంచిది, మనం ఇంకేదో దిగిపోయే బదులు అదే చెప్తాడు కదా, మహేసభకు వెళ్ళాలా వద్దా అని దుర్యోధనుడు ఆలోచిస్తూ ఉంటే వీరందరి పారంగతంగా శత సహోదర సమేతంగా కురురాజు వేయించేయవలసిందే అంటే వెళ్ళాల్సిందే. అవును, అయినను పోయి రావాలి హస్తం కన్నట్టుగా కొన్నిసార్లు ఇదిగా ఉన్నా మనం వెళ్ళాలి, చేయాలి. ఇక్కడ ముద్రగడ నేను అనుకోవటం సోషల్ కాంబినేషను ఆయన ఇప్పటివరకు నిర్వహించిన పాత్ర వీటన్నిటి హఠాత్తుగా రాజకీయ రంగంలో వచ్చిన ఒక మార్పు. ఇక్కడ ఇందాక నెగ్గడం తగ్గడం వచ్చినప్పుడు చంద్రబాబు మాత్రం తగ్గాడా? అవును, ఆయన కూడా చాలా తగ్గాడు కదా. వాళ్ళిద్దరు తగ్గి ఒక అట్మాస్ఫియర్ సృష్టించినప్పుడు దాన్ని డిఫరెంట్గా వెళ్ళి మళ్ళీ బేస్ పోగొట్టుకోకూడదు అనుకుంటున్నాడు నేను అనుకుంటున్నాను.